వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. భారత కార్పొరేట్ రంగంలో స్నేహం, నమ్మకం, విధేయతకు ఇచ్చే విలువ ఎంత ఉన్నతమైనదో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ మరోసారి ప్రపంచానికి చాటి చెప్పారు. తన చిరకాల మిత్రుడు, రిలయన్స్ సామ్రాజ్యానికి వెన్నుముకగా నిలిచిన మనోజ్ మోదీకి ఆయన ఇచ్చిన అద్భుతమైన బహుమతి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో సుమారు 1500 కోట్ల రూపాయల విలువైన 22 అంతస్తుల విలాసవంతమైన భవనాన్ని అంబానీ తన మిత్రుడికి కానుకగా ఇచ్చారు. ఒక సంస్థ కోసం దశాబ్దాల కాలం పాటు పనిచేసిన వ్యక్తికి ఇంత భారీ మొత్తంలో ఆస్తిని గిఫ్ట్గా ఇవ్వటం భారత వ్యాపార చరిత్రలోనే ఒక అరుదైన చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోయింది. మనోజ్ మోదీని రిలయన్స్ వర్గాల్లో ముఖేష్ అంబానీ కుడిభుజంగా పిలుస్తారు. వీరిద్దరి మధ్య ఉన్న బంధం కేవలం యజమాని, ఉద్యోగి సంబంధం మాత్రమే కాదు. ముంబైలోని యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో కలిసి చదువుకున్న రోజుల నుంచే వీరిద్దరి మధ్య గాఢమైన స్నేహం ఉంది. చదువు పూర్తయ్యాక ధీరూభాయ్ అంబానీ హయాంలోనే మనోజ్ మోదీ రిలయన్స్ గ్రూప్ లో చేరారు. అప్పటి నుండి నేటి వరకు సంస్థ ఎదుగుదలలో ఆయన పాత్ర అద్వితీయం. ముఖేష్ అంబానీ వ్యక్తిగతంగా తీసుకునే ప్రతి కీలక నిర్ణయంలోనూ మోదీ సలహా తప్పనిసరిగా ఉంటుంది. రిలయన్స్ గ్రూప్ విస్తరణలో మనోజ్ మోదీ పోషించిన పాత్ర గురించి కార్పొరేట్ నిపుణులు ఎంత గొప్పగా చెప్పుకుంటారో తెలుసా? ప్రస్తుతం ఆయన రిలయన్స్ రిటైల్, జియో బోర్డులలో డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దేశంలో డిజిటల్ విప్లవాన్ని తెచ్చిన జియో లాంచ్ కావచ్చు, లేదా దేశవ్యాప్తంగా రిలయన్స్ రీటైల్ ను విస్తరించడం కావచ్చు, ఇలాంటి మెగా ప్రాజెక్టుల వెనుక మాస్టర్ మైండ్ మనోజ్ మోదీయే. ముఖేష్ అంబానీపై ఆయనకు ఉన్న అచంచలమైన నమ్మకం, సంస్థ ప్రయోజనాల కోసం పడే తపన ఆయనను అంబానీ కుటుంబంలో ఒక సభ్యుడిగా మార్చాయి. ముఖేష్ అంబానీ బహుమతిగా ఇచ్చిన ఈ అద్భుత కట్టడానికి బృందావన్ అని పేరు పెట్టారు. ఇది దక్షిణ ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన నేపియన్సీ రోడ్లో ఉంది. మొత్తం 1.7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబడిన ఈ భవనం అరేబియా సముద్రం అంచున అద్భుతమైన దృశ్యాలతో అలరిస్తుంది. ఈ ప్రాంతంలో భూమి ధరలు ఆకాశాన్ని అంటుతాయి. ఒక చదరపు అడుగుకు 45,000 నుంచి 70,000 రూపాయల వరకు ఉంటాయి. ఇంతటి ఖరీదైన చోట 22 అంతస్తుల లగ్జరీ బిల్డింగ్ ను నిర్మించడం అంటే అది కేవలం సంపన్నులకే సాధ్యమయ్యే పని. ఈ భవనంలోని సౌకర్యాలు రాజభవనాలను తలపిస్తాయి. మొదటి 7 అంతస్తులను పూర్తిగా వాహనాల పార్కింగ్ కోసమే కేటాయించారు. ముంబై లాంటి నగరంలో పార్కింగ్ అనేది ఒక పెద్ద సమస్య కాబట్టి భవనంలోనే ఇంత పెద్ద ఎత్తున సౌకర్యం కల్పించారు. 8 నుండి 10వ అంతస్తు వరకు వినోదం, విలాసాల కోసం కేటాయించారు. అక్కడ స్విమ్మింగ్ పూల్, ఆధునిక జిమ్, స్పా సెంటర్, 50 మంది కూర్చొని సినిమా చూసేలా ఒక ప్రైవేట్ థియేటర్ కూడా ఏర్పాటు చేశారు. ఇక 19వ అంతస్తు నుండి 21వ అంతస్తు వరకు మనోజ్ మోదీ నివాసం ఉండగా మిగిలిన అంతస్తులను ఆయన కుమార్తెలు, వారి కుటుంబ సభ్యుల కోసం కేటాయించారు. ఈ భవనం కోసం ఫర్నిచర్, ఇతర అలంకరణ వస్తువులను ప్రత్యేకంగా ఇటలీ నుండి తెప్పించారు. ప్రతి చిన్న విషయంలోనూ అత్యున్నత ప్రమాణాలు పాటించి తన మిత్రుడికి ఎక్కడా లోటు లేకుండా అంబానీ ఈ భవనాన్ని సిద్ధం చేయించారు. రిలయన్స్ సాధించిన చారిత్రాత్మక విజయాల్లో మనోజ్ మోదీ మేధస్సు ఎంతో ఉంది. ముఖ్యంగా 2020లో కరోనా లాక్డౌన్ సమయంలో ఫేస్బుక్ సంస్థతో కుదిరిన సుమారు 43,000 కోట్ల రూపాయల భారీ పెట్టుబడి ఒప్పందంలో ఆయనే కీలక పాత్ర పోషించారు. ఆ ఒప్పందం భారత డిజిటల్ రంగాన్ని కొత్త మలుపు తిప్పింది. ఇంతటి ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ మనోజ్ మోదీ చాలా నిరాడంబరంగా ఉంటారు. ఆయన సోషల్ మీడియాకు దూరంగా ఉండటమే కాదు, ప్రచారానికి అస్సలు ఇష్టపడరు. అంబానీ కుటుంబంలోని 3 తరాలతో కలిసి పనిచేసిన అరుదైన వ్యక్తిగా ఆయనకు ప్రత్యేక గౌరవం ఉంది. ఈ భవన బహుమతి కేవలం ఒక ఆర్థిక లావాదేవీ కాదు. ఇది ఒక మిత్రుడికి మరొక మిత్రుడు ఇచ్చిన అత్యున్నత గౌరవం. ఒక ఉద్యోగి సంస్థకు ఎంత అంకిత భావంతో పనిచేస్తే ఆ నమ్మకానికి ప్రతిఫలం ఎలా ఉంటుందో ఈ సంఘటన ఒక నిదర్శనం. నిజమైన స్నేహానికి, అంకిత భావానికి వెలకట్టలేమని అంబానీ, మనోజ్ మోదీల బంధం నిరూపించింది.